హాయ్ అండి. నెత్తల కూర చాలా సింపుల్ ప్రాసెస్ అండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే చేపలన్నీ మనం క్లీన్ చేసుకోవాలి. అంటే తలలన్నీ తీసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చేపలు కొంచెం ఆరిపోయిన తర్వాత, అంటే కొంచెం ఆరిన తర్వాత కడాయిలోకి కొంచెం ఆయిల్ పోసుకొని ఈ చేపలన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయించేటప్పుడు అయితే ఒక రకమైన వాసన, ఆ వాసన భరించలేనంతకు వస్తుంది. కాకపోతే కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇవన్నీ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి 2 లేదా 3 పావుల ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇందులోనికి మనము అప్పటికప్పుడు నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. ఫ్లేవర్, స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా నెత్తళ్ళు, అవి కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి. ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. నాకైతే ఎండు చేపల కర్రీ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఎండు చేపల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇవంతా మంచిగా మగ్గిన తర్వాత మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కూడా చూసి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మళ్ళీ జీలకర్ర మెంతుల పౌడర్. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఏ ఫిష్ కర్రీలోకైనా జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తే చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఇందులోకి మనం చింతపులుసు పోసుకోవాలి. మేమైతే చింతపులుసుతో చేస్తున్నాము. కొంతమంది దోసకాయలు, టమాటాలు, ఇంకా కర్రీస్ కూడా వేసి కూడా చేస్తారనమాట. కానీ చింతపులుసుతో వేసి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇదంతా మంచిగా మరిగిన తర్వాత మళ్ళీ ఇందులోకి మనము ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కర్రీ కూడా సూపర్గా ఉంటుంది. ఎండు చేపల కర్రీ ఇష్టపడని వాళ్ళైతే ఎవరు ఉండరు. కొంతమంది అయితే ఉంటారు, ఎందుకంటే ఆ స్మెల్ కొంతమందికి పడదు కాబట్టి. కానీ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.